చాలా బాగా. నేను ఫస్ట్ డే నుంచే నేను కనెక్ట్ అయ్యాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని మించింది ఎప్పుడూ ఏదీ లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఏదో గురువు గురించి కానీ వేరే విషయం గురించి కానీ చెప్తే మనం మోటివేషన్ కోసం కొంతవరకు తీసుకుంటాం తప్ప నా అనుభవం నా ఎక్స్పీరియన్స్ ఏంటో అదే నేను నమ్మాలి. అలా నేను డైరెక్ట్గా ఎన్నో కొన్ని పదుల సార్లు వెళ్ళాను పుట్టపర్తికి. చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూశాను. నాతో మా ఫ్యామిలీతో ఆయన బిహేవ్ చేసిన తీరు, మాకు ఆయన ఇచ్చిన రక్షణ బోధన చూశాను. తర్వాత ఆయన చెప్పిన మార్గంలో నేను సాధన చేస్తూ ముందుకు వెళ్తే నాకు వస్తున్న అనుభవాలు చూసుకున్నాను. ఆయన చెప్పింది ఫాలో నవసూత్ర నియమావళి అని ఒకటి ఉంది ఆయనకి. అదేంటంటే మనము ఒక 9 కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు, 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని. అది ఫాలో అవడం వల్ల మనకి ఉత్తమమైన ఒక మనిషిగా ఎలా ఎదగాలి, ఫస్ట్ అసలు దేవుడి వరకు చేరడం తర్వాత సంగతి. అసలు ముందు మనిషిలాగా ఉండాలంటే ఎట్లా ఉండాలి, సాధకుల్లాగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే పొద్దున్నే లేవంగానే మనం మొదలు పెట్టాల్సిన పని నుంచి పడుకునే వరకు డే మొత్తంలో మనం ఏమేం చేస్తే మనం ఒక ఉత్తమమైన అంటే ఈ అరిషడ్ వర్గాలు తగ్గించుకోవడంలో, సాధనలో ముందుకు వెళ్ళడంలో మనతో పాటుగా సమాజానికి కూడా మళ్ళీ ఒక్కటి మన వరకే తరించమని చెప్పలేదు ఆయన. సమాజాన్ని ఉద్ధరించడానికి ఏం చేయాలో అవన్నీ కూడా సెల్ఫ్లెస్గా ఇవన్నీ ఒక్కొక్క సూత్రం మేము ఫాలో అవుతూ నేర్చుకుని దానికి ఫెసిలిటేటర్గా ఉండేదాన్ని నేను. అంటే నేను సాధన చేసుకుంటూనే ఒక 50 మంది 100 మంది ఏజీ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మా స్టడీ సర్కిల్గా ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి అక్కడ కూడా ఫెసిలిటేటర్గా సాధకులు వచ్చి వాళ్ళకి 3 వారాలు వాళ్ళు సాధన చేస్తున్నప్పుడు ఒక్కొక్క సూత్రం అందులో వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏమిటి, ఆ ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలి అని అన్నీ వాళ్ళకి డైరీ రాయించి దాంతో మనకు అనుభవంతో మనం ఫేస్ చేసినవన్నీ వాళ్ళకి చెప్తూ ఇలా అంతా సాధన చేశాక అందులో ఒక 3 సూత్రాలు మన పర్సనల్ డెవలప్మెంట్ కోసం, 3 సూత్రాలు ఫ్యామిలీ అండ్ సమాజం డెవలప్మెంట్ కోసం, ఒక 3 సూత్రాలేమో దేశం కోసం, ఇలాంటి వాటి కోసం. అవన్నీ చేసినప్పుడు ఎవరైనా కూడా మనిషి మారి వాడు ఒక ఉత్తమ పౌరుడిగా అయినప్పుడే కదా కుటుంబానికి కూడా వాడొక విలువైన ఆభరణంలాగా తయారు. మనము, మన కుటుంబం, మన సమాజం, దేశం, అక్కడ వరకు ప్రోగ్రెస్. అందులో వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు ఆయన మీద ఆయన రాసినవి ఎన్నో వేల పుస్తకాలు, అవన్నీ చదవడం, అన్నీ కాదు కొన్ని కనీసం ముఖ్యమైనవైనా చదవాలి. తర్వాత పొద్దున్న లేచినప్పటి నుంచి జపధ్యానాలు, మెడిటేషను, జ్యోతి మెడిటేషన్తో మొదలుపెట్టుకుని భగవంతుడంటే ఎక్కడో లేడు, ఆయన ఒకటే చెప్తారు, నేను వచ్చాను, నేను ఇవన్నీ ఇవి చేయండి అవి చేయండి అని ఎప్పుడూ చెప్పలేదు ఆయన చెప్పేదంతా ప్రేమ సేవ, ఆ రెండే. నువ్వు నిన్ను ప్రేమించుకో, అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి. ఆ సేవ చేసేటప్పుడు వీడు చిన్నవాడు వీడు పెద్దవాడు అని ఎప్పుడూ నువ్వు తారతమ్యం చూపించద్దు, అందరిలో భగవంతుడిని చూడు అన్నప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమన్నారు, మరి స్వామి మీరు ఇలా అవతారం తీసుకుని వచ్చారు కదా, అసలు మీ అవతార పర్పస్ ఏంటి అని అంటే ఆయన అన్నారు, ఇలాగే సేవ మిగతా అన్ని డీటెయిల్స్ అసలు ఎందుకు వచ్చానంటే నేను భగవంతుడని నాకు తెలుసు, మీరు భగవంతుడని నాకు తెలుసు, కానీ మీరు భగవంతుడని మీకు తెలియదు, మీరు భగవంతుడని మీరు తెలుసుకోవడం కోసం, మీకు తెలియచెప్పడం కోసం నేను వచ్చాను అన్నారు. ఎలా అవుతాం అలాగా, చాలామందికి అనుమానం వస్తుంది. అదేమిటి ఆయన భగవంతుడు అన్నారు, ఎంత ఆరోగెన్స్ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన భగవంతుడు ఎలా అవుతాడు, మనిషిలా పుట్టినవాడు భగవంతుడు ఎలా అవుతాడు అని దాని మీద డిబేట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అన్న వాళ్ళకి సైంటిస్టులు సూర్య భగవంతం గారితో సహా చాలామంది టెస్ట్ చేయడానికని వెళ్ళి సైన్స్ బెంట్ ఆఫ్ మైండ్తో వెళ్ళిన వాళ్ళు కూడా బాగా పరిశీలించి ఆయన కూడా ఉండి ఆయనతో ఉండి ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆయన తత్వం చూసి ప్రేమను అనుభవించి వచ్చి మారిపోయారు. అవునండి, ఇప్పుడు మీరు సైంటిస్టులు అంటే ఒక మాట గుర్తొస్తుంది, విభూతి ఎలా తీశారు అనే విషయంలో కూడా చాలా పరిశోధనలు జరిగాయి. ఎందుకంటే ఆయన భక్తుల మధ్య నడుచుకుంటూ అప్పటికప్పుడు విభూతి ఎలా వస్తుంది, అవును, కనుక్కోలేకపోయారు. అంటే ఏం చెప్తారంటే సైన్స్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ స్పిరిచువాలిటీ మొదలవుతుంది. ఇప్పుడు ఎవరికైనా చెవు ఉంటుంది, కన్ను ఉంటుంది, కానీ ఆ చెవు బయట కనిపిస్తున్నా అందరికీ వినిపిస్తోందా? ఆ వినిపించే శక్తి ఏదుందో అది భగవంతుడు అని నమ్మాలి. చెవు ఉండొచ్చు అందంగా, కన్ను బాగా ఉండొచ్చు, కంటికి వెనక చూపు కనిపించే శక్తి ఏది ఉంది, అది భగవంతుడు. అంటే ఇప్పుడు ఆయన చెప్పే దీంట్లో ఇప్పుడు ఇలా సృష్టిస్తారు ఇలా అనే దానికి కూడా సైంటిస్టులకి ముందున్న అనుమానం పోయింది. ఎందుకంటే ల్యాబ్లో ఎలా అయితే మనము A+B కలిపితే C తయారవుతుందో మన కళ్ళ ముందు 2 కెమికల్స్ ఏమైనా కలిపావు, నువ్వు 3వ కెమికల్ ఏదో తయారు చేస్తున్నావు, ప్రూవ్ చేస్తున్నావు. భగవంతుడు ఏం చేస్తున్నాడు, పంచభూతాలని సృష్టించాడు, పంచభూతాలని కలిపి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఇచ్చా మాత్రంగా తన సంకల్ప మాత్రంగా ఏదనుకుంటే అది 5 ఎలిమెంట్స్ని కలిపి తయారు చేసి చూపిస్తున్నాడు అప్పటికప్పుడు. అంటే టైం అండ్ స్పేస్ని క్రాస్ చేసి ఎక్కడున్న వస్తువునైనా ఇక్కడికి తేగలగడం అనేది వీళ్ళకున్న గురువులకున్న అవతారాలకి, గురువులకి, భగవంతుడికి ఉండే
ఎన్నో లక్షణాల్లో 6 తత్వాలు ముఖ్యంగా ఉండాల్సిన దాంట్లో ఇలా సృష్టించగలగడం అనేది ఒక విద్య. వాళ్ళకి అవ్యాజమైన ప్రేమ కరుణ వచ్చినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్కడెక్కడున్నావో కలిపేసి దాంతో మా హస్బెండ్కి రింగ్ నా కళ్ళ ముందు సృష్టించి పెట్టారు, ఇంకా ఉంది, 32 ఏళ్ళు అయింది ఇచ్చి. మరి మ్యాజిక్కో వేరేదో అయితే అలా అవ్వదు కదా. అంటే నేను ఆయన్ని క్లోజ్ దీంట్లో చూసినప్పుడు ఒక బ్రహ్మగా చూశాను, ఒక విష్ణుమూర్తిగా చూశాను, ఒక శివుడిగా చూశాను, ఒక ప్రేమమూర్తి 1000 తల్లుల ప్రేమ పంచే ఒక సద్గురువు పరమ గురువుగా చూశాను, ఒక సఖుడిగా చూశాను. నాకేదైనా జీవితంలో నాకు ఆటుపోట్లు వచ్చి నేను ఎన్నో కష్టాలు పడినప్పుడు చాలామందితో మనం చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే మన కష్టాలని చూసి గేలి చేయడం కానీ, మనం సరిగ్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఇలా ఉన్నాం కానీ అని అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు, కానీ అన్కండిషనల్గా మనని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి టైంలో సద్గురువు మీ చేయి పట్టుకుని ఎలా నడిపిస్తాడో నా అనుభవం నాకు తెలుసు. మీకు కావలసిన స్ట్రెంగ్త్, మీరు స్ట్రాంగ్గా అవడానికి మీరు కావలసిన స్ట్రెంగ్త్ దైవ మానుష రూపేణ అని ఎవరి ద్వారానో, ఒక సలహా ద్వారానో, ఒక మంచి మార్గం చూపించో, ఒక సేవా కార్యక్రమం ద్వారానో మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి చెయ్యి వంచి మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు సద్గురు. అది నా అనుభవం.